హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ పాలతోటి స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్ మిల్క్ వేసుకోవాలి. పాలు రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఏ కప్పుతో పాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనికి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. వీడియోలో కనిపిస్తున్నట్లు ప్యాన్కి అంటుకోకుండా ఇలా దగ్గరికి ముద్దలా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత వేసుకుని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్కి షుగర్ సిరప్ కావాలి. దీనికోసం ఒక గిన్నె తీసుకుని 1 కప్పు షుగర్ వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. గులాబ్ జామ్ కోసం మనం పంచదార పాకం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే దీనికి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మరిగించుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నేను ఇక్కడ ఫ్రై చేయడానికి నెయ్యి తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వాడుకోవచ్చు, కానీ నెయ్యి అయితే టేస్ట్గా ఉంటుంది. షుగర్ సిరప్ బాగా ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. పాకం బాగా చిక్కపడిపోయినట్లయితే రవ్వ గులాబ్ జాములు పాకాన్ని పీల్చుకోవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బొంబాయి రవ్వ బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ నెయ్యి వేసుకొని సాఫ్ట్ డవ్వులా చేత్తో ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పిండి మీరు గట్టిగా ఒత్తి కలపడంలోనే ఉంటుంది, లేకపోతే గులాబ్ జాములు క్రాక్స్ వచ్చేస్తాయి. చిటికెడు వంట సోడా కూడా వేసి కలుపుకుందాం. ఛానల్ ప్లేలిస్ట్లో 68 వరకు స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదండి, చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇంత మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని మీకు నచ్చిన షేప్లోకి చేసుకోవడమే. నేను ఇక్కడ కొన్ని రౌండ్గా చేసి ఫ్లాట్గా చేస్తున్నాను. మనం ఏ షేప్ చేసుకున్నా కానీ క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. క్రాక్స్ వచ్చినాయి అంటే ఫ్రై చేసినప్పుడు విడిపోతాయి. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేసుకోవాలి. మన ఛానల్లో డైలీ ఒక రెసిపీ వస్తుంది, తప్పకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్నిటిని సిలిండర్ షేప్లో చేసి కాస్త ఫ్లాట్గా ఒత్తి ప్రిపేర్ చేసుకుంటున్నాను. రౌండ్గా కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అయితే కాగింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుందాం. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పైన మాడిపోతుంది, లోపల ఫ్రై అవ్వదు. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 850+ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యిలో ఫ్రై చేస్తున్నప్పుడు డైరెక్ట్గా తీసి పాకంలో వేయకూడదు. అలా వేసినట్లయితే ఎంతో కొంత నెయ్యి పాకంలో పడుతుంది. కాసేపటికి పాకం పైన నెయ్యి పేరుకున్నట్లు అవుతుంది. అట్లా కాకుండా ముందు ప్లేట్లోకి తీసుకున్న 2 మినిట్స్ తర్వాత పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. టూ మినిట్స్ తర్వాత చూడండి, వీటిపైన నెయ్యి ఏమీ లేదు కదా. ఇప్పుడు వేడివేడి పాకంలో వేసుకోవాలి. ఫ్రై చేసుకునే లోపల పాకం చల్లారింది అనిపిస్తే ఒకసారి పాకం వేడి చేసుకుని అప్పుడు వేసుకోండి. పాకం వేడిగా మాత్రమే ఉండాలి, చల్లారిన పాకంలో వేయకూడదు. ఒకసారి మిక్స్ చేసుకుని మూత వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేశాను కదా, అందువల్ల పాకం కొద్దిగా ఉంది. ఇప్పుడు నేను ముందు వేసిన వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత వీటిని కూడా షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన ఇందాక మనం ముందు రౌండ్లో వేసిన గులాబ్ జాములను కూడా పైన వేసేసుకుందాం. ఫస్ట్ రౌండ్ వేసినవి షుగర్ సిరప్ పీల్చుకున్నాయి, వాటిని పక్కకి తీసుకుని రెండవ రౌండ్ ఫ్రై చేసుకున్నాయి అడుగును వేసుకున్నాను. మొత్తం 2 రౌండ్లు ఫ్రై చేసుకున్నవి ఈక్వల్గా షుగర్ సిరప్ పీల్చుకుంటాయని అలా చేశాను. తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేశాను కాబట్టి. హాఫ్ అన్ అవర్ తర్వాత షుగర్ సిరప్ మొత్తం పీల్చుకున్నాయి. మన బొంబాయి రవ్వతోటి గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ పిల్లల కోసం ప్రిపేర్ చేసేయండి. బయట షాప్స్లో దొరికే ప్యాకెట్ నూనె కంటే కూడా నెయ్యి చాలా బెటర్. మీరు నెయ్యితో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి.
నూనెతో కంటే కూడా నెయ్యితోనే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా పెద్ద ఎక్కువ ఏం పీల్చుకోదు. చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.